మంచి వాళ్ళను దేవుడు తొందరగా పిలుస్తాడనేది ముమ్మాటికి నిజం. దానికి తార్కాణం మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం. యువకుడు, అందరి మంచి కోరేవాడు, ఆపదలో విపత్తుల్లో అండగా నిలిచేవాడు, ప్రజలకు దూరం అయిపోయాడు. నేడు ఆయన జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అభిమానులు, నాయకులు, మిత్రులు, స్నేహితుల గుండెలు స్రవించాయి. నెల్లూరులోని మేకపాటి నివాసంలో జరిగిన గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు, నాయకులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. పత్రశోకంలో ఉన్న రాజమోహన్ రెడ్డి ఆహుతులు ఆహ్వానించారు. గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమరెడ్డి అన్ని తానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగ మురళి, బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు, మేకపాటి బంధువులు, అభిమానులు, మిత్రులు హాజరై గౌతమ్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది, అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది.